కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అధ్వానంగా తయారైంది. ఎన్నికల ముందు అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బాదుడే బాదుడు అని విమర్శించిన టీడీపీ ఇప్పుడు వీర బాదుడు బాదుతోంది. ప్రభుత్వ విధానంతో రైతులు, కూరగాయలు, అపరాల సాగుకు దూరం కావడంతో ఈ దుస్థితి నెలకొంది. దీని ప్రభావంతో పేద, మధ్యతరగతి ప్రజలు ధరాఘాతాలతో చితికిపోతున్నారు. ధరలను అదుపు చేయడానికి పౌర సరఫరాల శాఖ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నిత్యావసర సరుకుల ధరలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయింది. అయితే ఈ 100 రోజుల్లో ఏమైనా ధరలు తగ్గాయా? నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? పప్పులు, ఉప్పులు, నూనెలు, కూరగాయలు మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉన్నాయా? పేద వర్గాలు తినగలుగుతున్నారా? ఇది ఈరోజు సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. సాగు భూములు ఎక్కువ. కూరగాయల సాగులో విజయనగరం టాప్ ప్లేస్లో ఉంటుంది. అందుకే విజయనగరంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంత తక్కువ ధరకు ఆహార ఉత్పత్తులు, కూరగాయలు దొరుకుతాయని జనం నమ్ముతారు. ఇక్కడ నుండే పొరుగున ఉన్న ఒడిషాకు సైతం కూరగాయలు, అపరాలు, పప్పులు ఎగుమతవుతాయి. ఈ మార్గం గుండా బస్సులలో వెళ్లే ప్రతి ప్రయాణికుడు కూరగాయలు కొనుక్కునే వెళుతూ ఉంటారు. అంత చౌక ఫేమస్ ఇక్కడ. ఇలాంటి చోట ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ మధ్యన ధరల రేట్లు పెరిగినాయి. చికెను మటన్లే చీప్గా కనపడతా ఉన్నాయి చూస్తుంటే. అదే రేట్లు అయితే విపరీతంగా పెరిగినాయి. మార్కెట్లో కూరగాయలు అంటే ఈరోజు క్యాప్సికన్ తీసుకున్నాం 100 దాటిపోయింది. బీరకాయ తీసుకున్నాం 80-90 దాటిపోయింది. ఆకుకూరలు కూడా ఆల్మోస్ట్ రేట్లు అనేవి దాటిపోయినాయి. సో ఓవరాల్గా చూసుకుంటే రేట్లు అనేవి విపరీతంగా పెరిగిన 20-30% పెరిగినట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్స్, పప్పులు కూడా మార్కెట్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే రేట్లు పెరిగినట్టుగానే ఉన్నాయి. అవి కూడా 150-160 దాకా ఆయిల్ పెరిగిపోయింది. పప్పులు కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. కొమ్మి శనగలే ఆల్మోస్ట్ 80 రూపాయలు అయిపోయినాయి నన్ను కొంతే. ఆ విధంగా ఉన్నాయి. స్థానికంగా పండించిన కూరగాయలు కూడా 70 రూపాయల నుంచి 100 రూపాయలు పలుకుతున్నాయి. టమాటా కిలో 100 రూపాయలను తాకింది. చిక్కుళ్ళు, బీర, వంకాయ, దొండకాయలు వంటివి 70 రూపాయలకు అమ్ముతున్నారు. ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటివి ఎన్నడూ లేనంత అధిక ధరకు చేరుకున్నాయి. ఇన్నాళ్లు చౌకాని భావించే ఆకుకూరలు సైతం కొనలేకపోతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 500 రూపాయలకు చిన్న సంచి కూడా నిండడం లేదని అంటున్నారు. అవన్నీ కూడా ఊహించడానికి కూడా అతీతంగా ఉన్నాయండి చెప్పాలంటే. ధరలన్నీ కూడా పాప సాధారణ ప్రజలందరూ కూడా ఎలా చేస్తారో ఎలా చూసుకుంటారో కూడా చెప్పలేము. కానీ మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకే చాలా కష్టంగా ఉంటున్నాయి. ఈ రోజు వెళ్తాం ఒక రేటు చెప్తారు, రేపు వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపు సేమ్ రేట్ మారిపోతూ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ఒక పర్మనెంట్గా కనీసం రేటు పెరిగిన తర్వాత కనీసం ఒక 3 నెలలు లేకపోతే ఒక 6 నెలలు వరకు కూడా పెరగకుండా ఉన్నాయనుకోండి. పెద్ద వస్తువులు అంటే నూనెలు, పప్పులు, ఉప్పులు అలాంటివి కూర ధరలు ఇలాగా పెరిగిపోతున్నాయి, 100లోకి వస్తాయి. అది బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం అనమాట. కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ దీని మీద ఏంటంటే చర్య తీసుకోవాలి. కమిటీ వేస్తారా? ఓకే, పబ్లిక్ నుంచి కూడా వచ్చింది కాబట్టి మనం ఒక కమిటీ వేసేద్దాం, అయిపోయింది, మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. అలా కాదు, కమిటీ వేసిన తర్వాత కరెక్ట్గా కూడా ఇంప్లిమెంటేషన్ వాటి తాలూకు ప్రొసీజర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, ఎందుకు అసలు ఇలాగ హైక్ అవుతున్నది, రోడ్ అంటే బ్లాక్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా ఇంకొక దందా టర్న్ రైట్ అండ్ లెఫ్ట్ చేస్తున్నారా, ఇవన్నీ చూడవలసిన బాధ్యత కూడా గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ తప్పనిసరిగా చూసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా. ఎందుకంటే ఇది పబ్లిక్ సంబంధించింది, మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి సంబంధించిన సమస్య. కూరగాయల పరిస్థితి ఇలా ఉంటే నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశం వైపు ఎగబాగుతున్నాయి. గత నెలాఖరు వరకు 1700 రూపాయలు ఉన్న రిఫైన్డ్ ఆయిల్ డబ్బా ఇప్పుడు 2200 పైకి ఎగబాకింది. కందిపప్పు ధర దుకాణాల వద్ద కేజీ 155 రూపాయలు అని బోర్డు ఉన్నప్పటికీ నాణ్యమైన కందిపప్పు అనే పేరుతో 245 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక మినప, వేరుశెనగ, కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు సైతం అందుబాటులో లేకుండా పోయాయి. జనరల్గా ప్రభుత్వం మారితే ఏదో అన్నారు, అన్నీ తగ్గిపోతాయి అన్నారు. కానీ ఇప్పుడు అన్నీ డబుల్ అయిపోయాయి సార్. వెజిటబుల్స్ కానీ, ఆయిల్ కానీ, ఎవ్రీథింగ్
మరి ఒకటని కాదు, అన్నిటి మీద ధరలు బాగా పెరుగుదల కనిపిస్తుంది. 500 పట్టుకొస్తే బ్యాగ్ నిండిది, ఇప్పుడు 1000 అయినా బ్యాగ్ నిండట్లేదు. ఇదిగోండి ఈ కాయగూరలు ఇప్పుడు కొన్న కాయగూరలు 600 రూపాయలు అండి. టమాటా కేజీ 90 రూపాయలు తీసుకున్నారు. టమాటా ఒకటి సార్, ఉల్లిపాయలు ఒకటి సార్, ఆయిల్ అండి, ఇంకా వెజిటబుల్స్ ఎవ్రీథింగ్, ఏ వెజిటబుల్ ఏది తీసుకున్నా కేజీ 60-70 రూపాయలే. మరి తక్కువేమీ లేవు, అన్నీ పెరిగిపోయి. ఒకటనే ఉంది. జనం మాట ఇలా ఉండడానికి కారణాలు చూస్తే విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో సుమారు 30,000 ఎకరాల్లో నిత్యం కూరగాయలు పండిస్తున్నారు. దీనికి తోడు కంది, మినప, పెసర, నువ్వులు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటివి మరో 50,000 ఎకరాల్లో సాగవుతూ ఉంటాయి. కానీ ఈ ఖరీఫ్ సీజన్లో ఈ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా జూన్ నుండి ఆగస్టు వరకు వర్షాలు పడకపోవడం ఒక కారణం అనిపిస్తోంది. దీనికి తోడు ఖరీఫ్ ఆరంభంలో రైతులకు ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 13,500 రూపాయలు ఆర్థిక సాయం అందించేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సాయం ఇవ్వకపోవడంతో పంట ముదుపులు భారం అనిపించి సాగు వైపు మొగ్గు చూపడం లేదు. ఇది చాలా ప్రమాదకర పరిణామం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.